ప్రభునామాన్ని మీ అందరికి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా దరిదాపు 200 దేశాల్లో కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ సమయంలో మానవాళికి ఎందుకు ఈ వ్యాధి వచ్చింది అనే ప్రశ్నకి మనసులో అనేకమైనటువంటి సమాధానాలు వెతుక్కుంటూ ఉన్నారు. తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, సామాన్యమైనటువంటి మానవుడు రకరకాలైనటువంటి జవాబులు ఇస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఇది మానవ సృష్టి అన్నారు, కొంతమంది అయితే దేవుడే ఈ వ్యాధిని మానవాళి మీదకై పంపించాడు అని అనుకుంటున్నారు. కొంతమంది అయితే మానవుడు చేసినటువంటి తప్పిదమే ఈ వ్యాధికి కారణం అని అంటున్నారు. కొంతమంది ఏమో ఇది ఒక రకమైన యుద్ధం అని అంటున్నారు. నిజమే, ఇవి రకరకాలైనటువంటి జవాబులైనటువంటి ప్రశ్న. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఈ రోజున ఒక యూదులందరూ కలిపి యేసుక్రీస్తు దగ్గరికి ఒక సమస్యని, ఒక వార్తను తీసుకుని వచ్చారు. ఏంటో వార్త అంటే, గలిలయలో కొందరు చనిపోయి చంపబడినటువంటి వారై వారి యొక్క రక్తము వారి యొక్క బలుల్లో కలపబడింది అని లోక రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం మొదటి 5 వచనంలో ఈ విధంగా రాయబడింది. పిలాతు గలిలయ కొందరి రక్తము వారి బలుడితో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా అనే మాట. ఏంటా వార్త అంటే, పిలాతు గలిలయలో కొంతమందిని చంపేశాడు. ఆ చంపబడినటువంటి వారి యొక్క రక్తం బలి అర్పించడంగా వచ్చినటువంటి బలిపశువు యొక్క రక్తంతో కలిసి ప్రవహించింది అని ఈ వార్తను యేసుక్రీస్తు దగ్గర తీసుకుని వచ్చారు. పిలాతు గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని సన్నిధిలో బలిదానం అర్పించడానికి వచ్చిన కాలంలో పిలాతు ఒక మారణ హోమాన్ని చేశాడట. ఇది ఏ చరిత్రలోనూ ఏ చరిత్రకారుడు రాయలేదు, కానీ బైబిల్లో ఈ వార్తను మాత్రం యూదులు తీసుకుని వచ్చారు. ఈ యొక్క డాక్టర్ లైట్ఫుడ్ అనే ఒక థియాలజికల్ ఏమైనా వ్యాఖ్యానించాడనంటే, ఈ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆలయంలో చేరి తమ యొక్క బలులు వారే అర్పించేవారట. బలిపశువును వారే వధించేవారు గలిలయ. ఆ సమయంలో హేరోదు పరిపాలించేటటువంటి ఈ గలిలయ ప్రాంతంలో పిలాతు ఒక దుర్మార్గమైనటువంటి పనిని చేసి అక్కడ ఉన్న గలిలయందరినీ చంపేశారు. చంపినప్పుడు ఈ మారణ హోమంలో వచ్చినటువంటి రక్తం అంతా కూడా అక్కడ బలిపశువు యొక్క రక్తంతో కలవబడది అని యేసుక్రీస్తుకు వార్త చెప్పారు. యేసుక్రీస్తు యొక్క స్పందన ఏ విధంగా ఉంటాయి, యేసుక్రీస్తు ఏమై ఉంటాడు అని వాళ్ళు గమనిస్తూ ఉంటే, యేసుక్రీస్తు అంటున్నాడు, అంటే మీ ఉద్దేశం, ఆయన ఉద్దేశం గమనించి అక్కడ రాయబడదు. ఆయన వారితో ఇట్లా, ఈ గలిలయులు అటు హింసను పొందినందున వాడు గలిలయందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా అన్నారు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యొక్క మారణ కాండలో కొంతమంది చనిపోయారు. వీళ్ళ యూదుల యొక్క ఆలోచన ఏంటంటే, చనిపోయినటువంటి వారు పాపం చేశారు, అందుకని పిలాతు వారిని చంపేశాడు. అది యేసుక్రీస్తు గమనించి అంటున్నాడు, వాళ్ళందరూ పాపులు, కానీ వాళ్ళందరికంటే వాళ్ళ పాపులు మీ ఉద్దేశమా అని అడుగుతా అన్నాడు అని ఊరుకోలే. యేసుక్రీస్తు ఇంకొక ఇతివృత్తాన్ని చెప్పాడు. ఇది యూదులు చెప్పినటువంటి వార్త. ఈ వార్త, ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందని అంటే గలిలయ ప్రాంతంలో జరిగింది. ఇంకొక సన్నివేశాన్ని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎక్కడ ఈ సన్నివేశం అని అంటే సిలోయాములో జరిగింది. ఈ సిలోయాము ఎక్కడున్నది అని అంటే బెతస్దా కోనేరు పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి పెద్ద గోపురం ఉంటుంది. ఆ గోపురము కూలిపోయి 18 మంది చనిపోయారట. అది యెరూషలేము ప్రాంతంలో జరిగింది. యేసుక్రీస్తు ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాడు. సిలోయాములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా అని అంటారు. ఈ సిలోయాములో కూడా పెద్ద గోపురం కూడా కొంతమంది 18 మంది చనిపోయారు. మీరు అక్కడ గలిలయ ప్రాంతంలో కొంతమంది చనిపోతే వాళ్ళు పాపం చేశారు అంటున్నాడు.
యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి సిలోయాములో గోపురం నడిపే కొంతమంది చనిపోయారు, 18 మంది. ఈ 18 మంది చనిపోయారు కాబట్టి వీరు యెరూషలేము ప్రాంతంలో ఉన్న వారందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా అని అంటున్నాడు. అవును, మనం ఈ విధంగానే తలుస్తాం. ఏ విధమైన ఇహలోక సంబంధంలో ఈ లోకంలో బ్రతికేటప్పుడు కష్టాలు వచ్చినట్లయితే పాపం చేశాడు కాబట్టి కష్టాలు వచ్చినాయి, ఈ చెడ్డవాడు కాబట్టి ఈ విధమైనటువంటి పనులు, ఈ విధమైనటువంటి కష్టాలు, లేకపోతే మరణం, నాశనం అన్నది ఆ కుటుంబానికి కానీ ఆ దేశానికి కానీ వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. పాపానికి వీడు శిక్షని అనుభవిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం. యూదులు ఈ రోజున యేసుక్రీస్తుని అడిగినటువంటి ప్రశ్న అదే. మనసులో ఆ భావం ఉన్నది. చంపినటువంటి వాడు పిలాతు అయినప్పటికీ దాన్ని అనుమతించినటువంటి వాడు దేవుడు కదా, కాబట్టి పాపం చేశాడు కాబట్టి దేవుడు వారిపై శిక్ష విధించాడు అని యూదుల యొక్క మనసులో ఉన్నటువంటి భావం. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఈ యొక్క కష్టాల గురించి రాస్తూ ప్రసంగి రాసినటువంటి గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. సంభవించినవి అన్నీ అందరికీ ఏకరీతిగానే సంభవించు. నీతిమంతులకును దుష్టులకును మంచివారికి పవిత్రులకును అపవిత్రులకును బలులు అర్పించిన వారికి బలులు అర్పించిన వారికి గతి ఒక్కటే. మంచి వారికి ఎలాగూ జరుగును, పాపాత్ములకును అలాగనే తటస్థించడం. ఒట్టు పెట్టుకున్న వారికి ఎలాగను, ఒట్టుకు భయపడే వారికి అలాగనే జరుగును. ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ లోకంలో అందరికీ సమానమైన న్యాయం, న్యాచురల్ లా, అందరికీ ఒకే విధమైనటువంటి ఉంటుందట. అందరికీ ఒకేలా జరుగుతాయి. కష్టాలేంటి, దుఃఖం ఏంటి, వేదనేంటి, ఇబ్బంది ఏంటి, ఇవన్నీ కూడా అందరికీ ఒకే రీతిగా. మరణం అందరికీ వస్తుంది, నీతిమంతుడికి వస్తుంది, కష్టం నీతిమంతులకు వస్తుంది. ఏలోక సంబంధమైన అభివృద్ధి పాపాత్ములకు ఒకే విధంగా జరుగుతుంది, పాపం లేనటువంటి వాడికి ఒకే విధంగా జరుగుతూ ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వీటికి ఏమిటి, ఈ లోకంలో పడేటటువంటి కష్టానికి కారణం పాపమా అని అంటే ప్రసంగం మనకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే అందరికీ ఒకే విధంగా సంభవిస్తుంది, ఒకే రీతిగా అందరికీ కష్టాలు వస్తాయి, అందరికీ సుఖాలు ఉంటాయి, అందరికీ మరణం ఉంటుంది, అందరికీ కష్టం ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఒకవేళ ఈ యొక్క COVID-19 వ్యాధి గురించి మనం ఆలోచిస్తే పాపులుగా చాలామంది చెప్తా ఉంటారు అమెరికాలో పాపం చేస్తున్నారు, అందుకని అమెరికా అంతా తగలబడిపోతుంది అని. చైనాలో దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడడం లేదు కాబట్టి చైనాలో వ్యాధి వస్తుంది అని అన్నారు. చాలా రకాలైనటువంటి కామెంట్స్ మనం వింటూ ఉన్నాం. రిక్వైర్ తన బుక్లో ఇలా రాశాడు. ఏమి రాశాడు తెలుసా? ద లైఫ్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ అని అన్నాడు. ఈ లోకంలో జీవించేటటువంటి జీవితము పరలోకానికి ఒక ప్రిపరేషన్, ఈ లోకం జీవించేటటువంటి జీవితం అంట పరలోకానికి సిద్ధపాటు. అందుకనే యేసుక్రీస్తు ఈరోజు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే వీరు అడిగినటువంటి ప్రశ్నలకి, యూదులు అడిగినటువంటి ప్రశ్నలకి జవాబు చెప్తూ వారే కదా శిక్షించబడ్డం. ఒకవేళ మారు మనసు పొందకపోయినట్లయితే మీరు కూడా ఆ శిక్షకి అర్హులు అవుతారని చెప్తున్నాడు. ఇటువంటి శిక్ష ఒకవేళ ఈ లోకంలో పడేటటువంటి శిక్ష కారణం ఏమైనప్పటికీ పరలోకంలో నిత్యం అనుభవించేటటువంటి శిక్షకి కారణం నువ్వు మారు మనసు పొందకపోవడమే అని చెప్తా ఉన్నాడు. చూడండి, 2 సార్లు ఆ మాట రాయబడింది. ఏమనంటే మీరు మారు మనసు పొందని పక్షమున మీరందరూ అలాగే నశించం. నాశనం అన్నది దేనికి లింక్ అయి ఉన్నదంటే మారు మనసుకి లింక్ అయి ఉన్నది. ప్రియమైనటువంటి బిడ్డల, ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డల, ఈ యొక్క నాశనం ఈరోజు యలోక సంబంధమైన నాశనం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామే. యలోకంలో వచ్చేటటువంటి వ్యాధి గురించి, రోగం గురించి, కష్టం గురించి మనం మాట్లాడుతూ ఉన్నామే. ఈరోజు చెప్తా ఉన్నాడు మనకి నిత్యమైనటువంటి మరణం, నిత్యమైనటువంటి కష్టం, నిత్యమైనటువంటి వ్యాధి, నిత్యమైనటువంటి శిక్ష అనుభవించబోతా ఉన్నావు. ఎప్పుడనంటే నువ్వు మారు మనసు పొందకపోయినట్లయితే. మనం క్రైస్తవులంగా మన జీవితాన్ని మనం దిద్దుబాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత. ఇటువంటి కష్టాలు, ఇటువంటి విపరీతమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు కలిగినప్పుడు మనం బ్రతికున్నటువంటి ఈ లోకంలో బ్రతికున్నటువంటి మనకి ఇట్స్ ద టైమ్ టు ఇంట్రోస్పెక్ట్ అవర్ సెల్వ్స్.
మనలో ఉన్నటువంటి పాపం ఏంటి, మనలో ఉన్నటువంటి చేదేంటి, మనలో ఉన్నటువంటి పులిచినటువంటి పదార్థం ఏంటి అన్నది మనం పరిశోధన చేసుకుని వాటిని తీసివేసి మారు మనసు పొంది దేవుని సన్నిధి వైపు తిరిగినట్లయితే ఆయన అంటా ఉన్నాడు, మనకి ఈ లోకంలో కష్టం లేనటువంటి లోకం, మనకు నిత్యం ఆనందం కలిగేటటువంటి లోకంలో మనకు ప్రవేశాన్ని ఇస్తాను అని అంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాశాడు. ఏంటంటే శిథిలమైపోయేటటువంటి శరీరం ఇది, ఎప్పటికైనా శిథిలమైపోయేదే. దీనికోసం కాకుండా నిత్యమైనది నివాసం పరలోకముందు మనకు ఉన్నదని ఎరుగుదాం. నిత్యమైంది, ఎవర్లాస్టింగ్ ఎటర్నిటీ. అదేవిధంగా ఎవర్లాస్టింగ్ పనిష్మెంట్ ఇస్ ఆల్సో దే. ఎవర్లాస్టింగ్ అది కూడా అంతమైనటువంటి శిక్ష. ఒకవేళ ఈ కాలంలో కొంతకాలం 100 సంవత్సరాలు మనిషి జీవించినంత కాలమే ఉంటుందేమో, కానీ అక్కడ పడేటటువంటి శిక్ష ఎప్పటికీ ఎవర్లాస్టింగ్, ఎప్పటికీ అంతమైనటువంటి శిక్షను అనుభవించాల్సిన వారంగా ఉంటాం. ప్రియమైనటువంటి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం నిత్యమైన నివాసం కోసం పరలోకంలో చేరాలి అని అంటే ఈ యొక్క దేవుని యొక్క శిక్ష నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే ఆయన చెప్తా ఉన్నాడు ఏమని, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి. అవుట్ ఇంట్రోస్పెక్ట్ అవర్. యోనా రాసినటువంటి గ్రంథంలో నినివే పట్టణానికి యోనా వీళ్ళు ప్రకటన చేస్తే ఆ పట్టణస్తులందరూ మారు మనసు పొంది గోనెబట్ట పట్టుకుని దేవుని వైపు తిరిగి రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ అనేక సందర్భాల్లో మనకు తెలుస్తూ ఉన్నారు. అనేక మంది పాపం చేసినటువంటి వారు, తప్పు చేసినటువంటి వారు, దోషం చేసినటువంటి వారు తన తప్పును తెలుసుకొని, తన పాపాన్ని గుర్తెరిగి దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని వైపు తిరిగి నిత్య మరణాన్ని నుంచి తప్పించుకుని నిత్య జీవంలోకి వారు ప్రవేశించినట్లుగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారుగా మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన యొక్క పరిస్థితిని, మన జీవితం గురించి మనం ఆలోచించుకోవాలి. రేపు మనకి తీర్పులో ఇవ్వబోయేటటువంటి దేవుడిచ్చేటటువంటి తీర్పును మనం ఏ విధంగా తప్పించుకోగలము అని మనం ఆలోచించుకోవాలి. కాబట్టి కరోనా ఈ లాక్డౌన్ సమయంలో మనం పరిశోధించుకుని దేవుని యొక్క చిత్తానికి తగిన విధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధపడదాం. ఇటువంటి ఎన్ని ఉగ్రతలు వచ్చినప్పటికీ మనం సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే మన జీవితం ఈ యొక్క వైరస్కి ఏమో మన జీవితం ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇదే సరైన సమయం కాబట్టి మన సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఓకే.